హలో హాయ్ వెల్కమ్ టు ఆర్టీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము టెట్ పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ యొక్క క్వశ్చన్ పేపర్ కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. సో ఈ ఎగ్జామ్ అనేది 18th జూన్ ఇప్పుడు 18th జూన్ 2025లో షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. ఈ కే పేపర్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఏ విధమైన క్వశ్చన్ ఇచ్చారు, ఏ విధమైన ఆన్సర్ మనము రాయాల్సి వచ్చేది అనేది మనము డిస్కస్ చేద్దాము. ఇంతకుముందు పేపర్ 2ది షిఫ్ట్ 1ది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి ప్లేలిస్ట్లో దొరుకుతుంది. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరికైతే వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. ఓకే, ఇప్పుడే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ సబ్జెక్ట్ ఇది పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ ఇది. అయితే చూద్దాము ఫస్ట్ ఏ సబ్జెక్ట్. ఫస్ట్ సైకాలజీ సబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఇది. సో సిడిపి ఫస్ట్ బీట్ వచ్చేసి సిడిపి ఉంటుంది. సిడిపి వచ్చేసి మనకు క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు టోటల్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఓకే, సో ఏ విధమైన క్వశ్చన్ అడిగారు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది. వికాసం అనేది మొత్తం నుండి లాభాలకు మరియు భాగాల నుండి మొత్తానికి సాగుతుంది అనే స్టేట్మెంట్ ఈ పెరుగుదల మరియు వికాస సూత్రానికి సంబంధించినది. ఏ స్టేట్మెంట్ దేనికి సంబంధించినది అని అంటున్నాడు. సో ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటి? వికాసం అనేది ఆనువంశికత మరియు పరిసరాల యొక్క ఉత్పత్తి. పెరుగుదల మరియు వికాస రేటు ఏకరీతిగా ఉండదు. వైయక్తిక భేదాల సూత్రం మరియు ఏకీకరణ సూత్రం. ఆన్సర్ ఏమవుతుంది? ఏకీకరణ సూత్రం అవుతుంది. ఓకే, ఆన్సర్ 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. సగటు ఐక్యూ ఉన్న పిల్లవాని పనితీరును మెరుగుపరచడానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుడు దీనిని మార్చాలనుకుంటున్నాడు. దేన్ని మార్చాలనుకున్నాడు? పరిసర పరిస్థితి, ఆనువంశిక స్వభావము. అయితే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. అంటే చూద్దాము ఏ విధమైన ఏది సరైనది. ఏ మరియు బి రెండు, బి మాత్రమే, ఏ మాత్రమే, ఏ లేదా రెండు కావు అని ఆన్సర్ అన్నాడు. సో ఆన్సర్ ఏంటిది? ఏ మాత్రమే, ఓన్లీ ఏ అని అన్నాడు. ఏంటిది ఆన్సర్? ఏ. ఇక్కడ పరిసర పరిస్థితి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, ఇది క్వశ్చన్ మీరు రాసుకుంటే చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 ఏనా. విజ్డమ్ టీత్ అంటే జ్ఞానదంతాలు ఆప్షన్స్. జ్ఞానదంతాలు అంటే ఏంటిది? ఇవి ఏంటిది చూద్దాము ఆన్సర్స్. సో వ్యక్తులందరిలో 25 సంవత్సరాల వయస్సులో కనిపిస్తారు. వ్యక్తులందరిలో 25 సంవత్సరాల వయస్సులో కనిపిస్తారు. కొంతమంది వ్యక్తులలో అస్సలు కనిపించకపోవచ్చు. వ్యక్తులందరిలో కౌమార దశకు పూర్వం కనిపిస్తుంది. నెక్స్ట్ వ్యక్తులందరిలో వయోజన వయస్సులో కనిపిస్తాయి. ఆన్సర్ ఏంటిది? కొంతమంది వ్యక్తులలో అస్సలు కనిపించకపోవచ్చు. ఏంటిది కనిపించకపోవచ్చు? ఆన్సరు జ్ఞానదంతాలు అనేది కొంతమంది వ్యక్తులలో అస్సలకి కనిపించకపోవచ్చు అని ఆన్సర్ మనము రాయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. వికాస కృత్యాల సాధన దేనిపై ఆధారపడి ఉంటుంది? సో స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ. పరిపక్వత పైన మరియు అభ్యసన అనుభవాల పైన ఆధారపడి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. అంటే సరైన సమాధానం మనము ఎంచుకోవాలి. ఇక్కడ ఏంటిది ఆన్సరు? సరైన సమాధానము ఏ మరియు బి రెండు, బి మాత్రమే, ఏ మాత్రమే, ఏ మరియు రెండు కాదు అన్నాడు. ఆన్సర్ ఏమవుతుంది? ఏ మరియు బి ఓన్లీ, ఏ అండ్ బి ఓన్లీ. ఏ అండ్ బి ఏంటిది? ఏ పరిపక్వత పైన మరియు అభ్యసన అనుభవాల పైన ఈ వికాస కృత్యాలు సాధనకై ఆధారపడి ఉంటుంది అంటున్నా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా వీడియో అవసరం ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. 9 ఏళ్ల శృతి తన హోంవర్క్ పూర్తి చేసి తన తండ్రి నుండి గంట సేపు టీవీ చూడటానికి అనుమతి
పొందుటకు తన చిన్న తమ్ముడికి హోంవర్క్ చేయడంలో సహాయం చేసింది. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారము శృతి నైతిక వికాస దశ ఏంటిది? అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటిది? సంప్రదాయ నైతికతలోని మూడవ దశ, పూర్వ సాంప్రదాయక నైతిక దశ స్థాయిలోని రెండవ దశ, సాంప్రదాయ నైతికతలోని నాలుగవ దశ, పూర్వ సాంప్రదాయక నైతికత స్థాయిలోని మొదటి దశ. ఆన్సర్ ఏమవుతుంది? పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయిలోని రెండవ దశ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఆరేళ్ల రమేష్ ఏ పురుషుడిని అయినా అంకుల్ అని, స్త్రీని ఆంటీ అని పిలిచారు. అయినా ఆరేళ్ల రమేష్ ఏ పురుషుడినైనా ఏమంటున్నారు? అంకుల్ అని, స్త్రీని ఏమంటున్నారు? ఆంటీ అని పిలిచేవాడు. అతను ఒక కొత్త దేశానికి వెళ్ళి ఏ వ్యక్తికైనా పిలవడానికి మిస్టర్ మరియు మిస్ వంటి మర్యాదపూర్వక పదాలను జోడించడం ద్వారా వారిని వారి పేరుతో పిలవవచ్చని గమనించాడు. పియాజే ప్రతిపాదించిన ఈ సంజ్ఞానాత్మక పనితీరుకు ఇది ఒక ఉదాహరణ. దేనికి ఒక ఉదాహరణ? సో ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు చూడండి. ఆప్షన్ ఏంటి? పదిలపరుచుకోవడము, సాంశీకరణము, అనుగుణ్యం, సర్దుబాటు. ఆన్సర్ ఏమిటిది? అనుగుణ్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి ఓటు వేయడం దీనిని ప్రతిబింబిస్తుంది. దేనిని ప్రతిబింబిస్తుంది? ఆప్షన్స్ ఈ విధంగా క్వశ్చన్ పైన స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఆప్షన్స్ వైఖరి మరియు యాటిట్యూడ్, సహజ సామర్థ్యం, అవధానం మరియు ప్రజ్ఞ. ఆన్సర్ ఏమవుతుంది? వైఖరి, యాటిట్యూడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. అన్ని క్వశ్చన్కి ఆన్సర్లు రాసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇవే రాకపోయినా దీన్ని తిప్పి కూడా అడగవచ్చు. ఓకే, ఆయుష్ చిన్నప్పుడు పాఠశాలలో తన సమస్యలను పరిష్కరించుకోవడంలో తన తల్లి సహాయం తీసుకునేవాడు. ఇప్పుడు అతను ఒక కళాశాలలో అందరి కోసము చొరవ తీసుకునే విద్యార్థి నాయకుడు. ఈ ఉదాహరణ నుండి మూర్తిమత్వంను ఇలా చెప్పవచ్చు. ఏమంటారు? ఎలా చెప్పవచ్చు? ఆప్షన్స్ ప్రత్యేకమైనది మరియు స్తబ్దమైనది, స్థిరమైనది, గతిశీలమైనది. ఆన్సర్ ఏంటిది? గతిశీలమైనది అని మనము ఆన్సర్ రాయవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సర్దుబాటులో అడ్జస్ట్మెంట్లో ఇవి ఉంటాయి. ఏంటిది? తనను తాను మార్చుకోవడము మరియు పరిసరాన్ని మార్చుకోవడము. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఏవి తనను తాను మార్చుకుంటారా? ఏం చేస్తారో చూద్దాం. సో ఏ లేదా రెండు కాదు, ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ అండ్ బి రెండు. అంటే సో ఏ అండ్ బి రెండు ఆన్సర్. ఏంటిది? ఇప్పుడు సర్దుబాటులో ఇవి ఉంటాయి. ఏంటి? తనను తాను మనల్ని మనమే మార్చుకోవాలి, లేకపోతే పరిసరాన్ని కూడా మార్చుకోవచ్చు. అయినా మార్చుకోవడం. సో చేంజింగ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. సో ఇది పరిసరాన్ని లేదా మార్చుకోవాలి, లేదా మనల్ని కూడా మార్చుకోవాలి. రెండు జరిగితే ఓకే సర్దుబాటు అయిపోయినట్టే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 అయినా క్వశ్చన్ నెంబర్ 10. ఇది 8 కదా, 7, 9 కదా. నెక్స్ట్ 10. క్వశ్చన్ నెంబర్ 10 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. కియాన్స్ 5 సంవత్సరాల బాలుడు 3 నెలలుగా పార్కులో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని అక్కడ నిలబడకుండా వెళ్ళిపోతాడు. అతని తల్లి కారణం అడిగింది, కానీ అతను ఏమీ చెప్పడం లేదు. కారణాన్ని కనుగొనడంలో ఈ క్రింది పద్ధతుల్లో ఒకటి అతని తల్లికి సహాయపడుతుంది. ఏంటి సహాయపడుతుంది? ఆప్షన్స్ క్వశ్చన్ స్క్రీన్ పైన ఈ విధంగా ఇచ్చారు చూడండి. పరిశీలన, అంతఃపరిశీలన, ప్రయోగం, నిర్ధారణ, మాపని. ఆన్సర్ ఏమవుతుంది? పరిశీలన, అబ్జర్వేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో స్క్రీన్ పైన క్వశ్చన్ నెంబర్ 11 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ ఒక సందర్భంలో ఒక తండ్రి తన కొడుకుతో పొదల్లో ఉన్న 2 పక్షుల కంటే చేతిలో
ఉన్న ఒక పక్షి మేలు అని చెబుతున్నాడు. వీటి ద్వారా అభ్యసనం జరగడంలో తండ్రి సహాయం చేస్తున్నాడు. దేనికి సహాయం చేస్తున్నాడు? చూడండి. సో ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ప్రదర్శన, పరోక్ష అనుభవాలు, సాంశీకరణ, అనుకరణ. ఆన్సర్ ఏంటి? పరోక్ష అనుభవాలు అని ఆన్సర్ మనము రాయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది వాటిలో అభ్యసనానికి ప్రభావితం చేసే ఒక పరిసర కారకాన్ని గుర్తించండి. ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు చూడండి. అభ్యసకుడి ఆసక్తి, అభ్యసకుడి వయస్సు, బోధనా శైలి, అభ్యసకుడి ప్రేరణ. ఆన్సర్ ఏమవుతుంది? బోధనా శైలి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. థారండైక్ అభ్యసనంలో దీనికి ఎటువంటి ప్రాముఖ్యతను ఇవ్వలేదు. దేనికి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ప్రయత్నాలు, సంబంధాలు, జ్ఞానం, అవకాశం. ఆన్సర్ జ్ఞానం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. వృద్ధి 3 ఏళ్ల బాలిక. ఆమె తండ్రి జీవనోపాధి కోసము ఆటో రిక్షా నడుపుతాడు. ప్రతిరోజు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వృద్ధి కోసం ఏదైనా మిఠాయి తెస్తాడు. వృద్ధి మిఠాయి చూసి ఉత్సాహపడేది. కొన్ని రోజుల తర్వాత వృద్ధి ఆటో రిక్షా శబ్దం విని ఉత్సాహపడటం ప్రారంభించింది. ఆటో రిక్షా శబ్దం విని ఉత్సాహపడే ప్రతిస్పందన ఏంటిది అంటున్నాను. చూడండి. సో ఎంపిక చేసిన ప్రతిస్పందన, నిబంధిత ప్రతిస్పందన, కృత్రిమ ప్రతిస్పందన, పురుషులు లేని ప్రతిస్పందన. ఆన్సర్ ఏంటిది? నిబంధిత ప్రతిస్పందన. కండిషనల్ రెస్పాన్స్. ఓకే. డైలీ తీసుకొస్తున్నాడు కాబట్టి ఇది కండిషన్, అంటే డైలీ రోజు చేస్తాడన్న కండిషన్. నిబంధిత ప్రతిస్పందన, రెస్పాండింగ్ అనేది చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. కార్యసాధన నిబంధన ప్రకారం క్రింది వాటిలో ఏది అభ్యసనంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది? పోషిస్తుంది? ఆప్షన్ ఏ ప్రవర్తనమైన పరిణామం, అంతర్దృష్టి, తెలిసిన ఉద్దీపన, రాబట్టిన ప్రతిస్పందన. ఆన్సర్ ఏమవుతుంది? ప్రవర్తన యొక్క పరిణామం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 16. క్వశ్చన్ నెంబర్ 16 స్క్రీన్ పైన చూడండి. సో ఇక్కడ ఒక పాఠశాల కార్యక్రమంలో డ్రిల్ సమయంలో విద్యార్థులు వివిధ ఆకృతులను ఏర్పడడానికి సమూహాలుగా విడిపోతారు మరియు ప్రేక్షకులు అలా ఏర్పడిన ఆకృతిని ఇండియా అనే పదంగా గుర్తించారు. ఈ విధంగా భౌతికంగా దగ్గరగా ఉన్న వస్తువులు లేదా మూలకాలను ఒక యూనిట్గా గ్రహించుటకు నిర్వహించే గెస్టాల్ట్ సిద్ధాంత సూత్రం ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా: పురాణం, సామీప్యత, సారూప్యత, సరళిత. ఆన్సర్ ఏంటిది? సామీప్యత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక వ్యక్తి మంచి మనిషి అని మనం చెప్పినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్వభావం ఈ రంగంలోకి వస్తుందని మనం సూచిస్తున్నాము. దేనికి? సో ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు చూడండి స్క్రీన్ పైన. సంజ్ఞానాత్మక, చలనాత్మక, భావావేశ, మానసిక చలనాత్మకత. ఆన్సర్ ఏమవుతుంది? భావావేశ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 18 ప్రాథమిక ప్రేరకాలకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. రాంగ్ దాన్ని గుర్తించమని అన్నాడు. సో చూద్దాము స్క్రీన్ పైన ఏ విధమైనటువంటి ఆన్సర్స్ ఉన్నాయి. సో వాటిని జీవ సంబంధమైన ప్రేరకాలు అని కూడా అంటారు. అవి సార్వత్రికమైనవి. అవి అన్ని జీవులలో కనిపిస్తాయి. అవి నేర్చుకోబడినవి కానీ పుట్టుకతో సంక్రమించినవి కావు. ఆన్సర్ ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి.
అన్వేష్ ఇంటికి వెళ్ళేటప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి తన భార్య తన మొబైల్లో మెసేజ్ చేసిన వస్తువులను చూసి వాటిని కొన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతని భార్య ఏం తెచ్చావు అని అడిగింది. అన్వేష్ ఆ జాబితాను ఈ స్మృతిలో నిల్వ చేసుకున్నందున ఆమెకు చెప్పలేకపోయాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? సో सीमांटिक स्मृति, दीर्घकालिक स्मृति, शाश्वत स्मृति और स्वल्पकालिक स्मृति. आंसर షార్ట్ టైమ్ మెమొరీ అంటే స్వల్పకాలిక స్మృతి అంటే కొద్దిగానే గుర్తుకుండగడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో స్క్రీన్ పైన క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. అభ్యసన బలాయింపులో ఒక సందర్భంలో నేర్చుకున్నది ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి చూడండి. మరొక పరిస్థితిలో అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుంది, ఎల్లప్పుడూ మరొక పరిస్థితిలో అభ్యసనాన్ని పెంచుతుంది, ఎల్లప్పుడూ మరొక పరిస్థితిలో అభ్యసనాన్ని తగ్గిస్తుంది, ఎల్లప్పుడూ అభ్యసనాన్ని సిద్ధంగా ఉంచుతుంది. ఆన్సర్ మరొక పరిస్థితిలో అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 క్వశ్చన్ నెంబర్ 21 స్క్రీన్ పైన కనిపిస్తుంది. బోధనకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించమన్నారు. అంటే రాంగ్ అని ఇన్కరెక్ట్ని సెలెక్ట్ చేయమన్నారు అన్నమాట. సో ఏంటి ఇన్కరెక్ట్? స్క్రీన్ బోధన ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉండవచ్చు. బోధన ఎల్లప్పుడూ సరళమైనది, ఎల్లప్పుడూ సంక్లిష్టంగా ఉండదు. నెక్స్ట్ బోధన ప్రణాళికాబద్ధంగా మరియు ప్రణాళిక లేనిదిగా ఉండవచ్చు. బోధన అనేది శాస్త్రం మరియు కళ రెండు. ఆన్సర్ ఏమవుతుంది? బోధన ఎల్లప్పుడూ సరళమైనది, ఎల్లప్పుడూ సంక్లిష్టమైనది రాంగ్. కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. నేను టెట్ డిఎస్సికి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడొచ్చు. అన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్ట్ వైజ్గా నేను ప్లేలిస్ట్ కూడా పెట్టాను, చూడండి. ఓకే, ఇది అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అండి. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ పైన క్వశ్చన్ నెంబర్ 22 కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 22. ఓకే, ఇది తెలిసిన వారిని ప్రభావవంతమైన ఉపాధ్యాయుడు అని అంటారు. ఏం తెలిసిన వారు? సో ఆప్షన్ కింద ఇచ్చారు, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నారు. మళ్ళీ చాలా బోధించాలి, ఏమి బోధించాలి, ఎందుకు బోధించాలి, ఎక్కడ బోధించాలి, సరైన సమాధానాన్ని ఎంచుకోండి, చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్ అని అంటున్నాడు. సో ఆప్షన్స్ ABCD, నెక్స్ట్ ABCD ఆల్, ACD మాత్రమే. ఆన్సర్ ఏమన్నాడు? ABCD ఆల్ అన్నాడు. ABCD ఆల్ ఏంటిది? అన్నీ ఏంటిది? ఇది తెలిసిన వారిని ప్రభావవంతమైన ఉపాధ్యాయుడు అని అంటారు. ఏంది? ఎలా బోధించాలి అని కూడా మనకు తెలియాలి, ఏమి బోధించాలి, ఏం టీచింగ్ చేయాలో కూడా మనకు తెలియాలి, ఎందుకు బోధించాలి అని కూడా తెలియాలి, మరియు ఎక్కడ బోధించాలి అని కూడా తెలియాలి. కాబట్టి ABCD అన్నీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో క్రింది వాటిలో ఏది అభ్యాసకుడిని విచారణ ఆధారిత విధానంలో నిమగ్నం చేసే మార్గం కాదు? ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సంబంధిత సమాచారము, ప్రశ్నించడము, ఆగమనాత్మక కృత్యాలు, బోర్డు నుండి కాపీ చేయడం. ఆన్సర్ ఏంటిది? బోర్డు నుండి కాపీ చేయడం అనేది ఇక్కడ కనిపిస్తుంది, అంటే రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అంటే 4th ఆన్సర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సమ్మిళిత కేంద్రం అనేది విభిన్న అభ్యాసకులకు ఉనికి మరియు ఆమోదనను నిర్ధారిస్తుంది, పిల్లలందరి భాగస్వామ్యం మరియు నిష్పాదన కోసం పరిస్థితులను స్పష్టిస్తుంది, సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. సో ఆన్సర్ ఏది కరెక్ట్ ఆన్సర్? A and B మాత్రమే అన్నారు. A and B ఏంటిది? A and B రెండు. A and B విభిన్న అభ్యాసకుల ఉనికి మరియు ఆమోదనను నిర్ధారిస్తుంది, మరియు పిల్లలందరి భాగస్వామ్యం మరియు నిష్పాదన కోసము పరిస్థితులను స్పష్టిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి.
ఉచిత మరియు నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం 2009లోని నియమం ప్రకారం బదిలీ సర్టిఫికేట్ జారీ చేయడంలో జాప్యం చేసే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా ఇన్ఛార్జ్ అతనికి లేదా ఆమెకు వర్తించే సర్వీస్ నిబంధనల ప్రకారము క్రమశిక్షణ చర్యలకు బాధ్యత వహిస్తారు. ఏంటిది? ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. రూల్ సెక్షన్ 5లోని నియమం 2, సెక్షన్ 3లోని నియమం 3, సెక్షన్ 5లోని నియమం 3, సెక్షన్ 4లోని నియమం 3. ఆన్సర్ ఏమవుతుంది? సెక్షన్ 5లోని నియమం 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ 26. ఇక్కడ చూడండి, క్రింది వాటిలో ఒకటి నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ఉద్దేశం కాదు అంటే రాంగ్ వన్ అడిగింది అనమాట. ఓకే, సో ఏంటి ఉద్దేశం కాదు? పరీక్ష ఒత్తిడి నుండి వ్యాకులతను తగ్గించడం, అభ్యసనం కంటే పరీక్షపై ఎక్కువ దృష్టి పెట్టడము, అభ్యసకుల సమగ్ర అభివృద్ధికి దోహదపడటము, అభ్యసకులకు స్నేహపూర్వక పరిసరాన్ని కల్పించడము. ఇవి అన్ని కరెక్టు, ఇది ఒకటే రాంగ్, కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 స్క్రీన్ పైన కనిపిస్తుంది. తరగతి గదిలో సమస్యలను నివారించడానికి కింది వాటిలో దీనికి కేటాయించిన సమయం తక్కువగా ఉండాలి. అయినా దేనికి కేటాయించిన సమయం తక్కువగా ఉండాలి? విద్య విషయక అభ్యసన సమయము, కేటాయించిన సమయము, నిమగ్నమైన సమయము, పరివర్తన సమయము. ఆన్సర్ ఏమవుతుంది? పరివర్తన సమయము తక్కువగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. సో క్వశ్చన్ నెంబర్ 28 చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో ఏ రంగంలో ఆట వికాసాన్ని ప్రోత్సహిస్తుంది? సంజ్ఞానాత్మక, సామాజిక నైపుణ్యాలు, సమస్య పరిష్కారము, భాష అంటే లాంగ్వేజెస్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏదైనా సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటున్నాడు. సో ఆప్షన్స్ ఏమవుతుంది? ఏబిసిడి ఆల్ అన్నారు. ఏబిసిడి ఆల్ ఏంటిది? ఇక్కడ ఏ సృజనాత్మకత, సామాజిక నైపుణ్యాలు, సమస్య పరిష్కారము, భాష అన్నీ కూడా అవసరమే. ఓకే, ఆట ప్రోత్సహిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 29 చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే వీడియో వస్తుందో వాళ్ళకు షేర్ చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్లేలిస్ట్లో చూడొచ్చు, లేదో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నిరంకుశ నాయకత్వ శైలి కలిగిన ఉపాధ్యాయుడి విధానం ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటిది? అనుమతిపూర్వక, అధికారయుత, అధికారపూర్వక, జోక్యరహిత. ఆన్సర్ అధికారపూర్వక. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు చక్కెర యొక్క వివిధ లక్షణాలను గమనించడానికి ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది. ఇది వీరు సూచించిన అభ్యసనానికి ఒక ఉదాహరణ. ఎవరు సూచించారు ఇవి? పౌలోవ్, బ్రూనర్, థాండైక్ అండ్ స్కిన్నర్. ఆన్సర్ బ్రూనర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇదండి మన యొక్క టెట్కి సంబంధించినటువంటి సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ గురించి మనము వెళ్ళిపోదాము. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.